యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారుడైన యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి తలంపు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు గత సంవత్సరం అంతా కూడా మనల్ని, మన కుటుంబాల్ని, మన బిడ్డల్ని ఆయన హస్తాల్లో, ఆయన రెక్కల చోటును భద్రపరిచి ఈ నూతన సంవత్సరంలోనికి మనల్ని దేవుడు అద్భుతంగా ఆశ్చర్యమైన రీతిలో ఆయన ప్రవేశపెట్టినటువంటి మనందరి జీవితానికి దేవుడు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు. ఒక శ్రేష్టమైనటువంటి మాట ఈ ఉదయం మనకి జ్ఞాపకం చేస్తూ మనల్ని బలపరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ మాటలో మనం గమనించినట్లయితే రెండు శ్రేష్టమైనటువంటి తలంపులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుని బిడ్డలారు, ఇక్కడ మనం గమనించినట్లయితే మన పరమ తండ్రి యొక్క ఉద్దేశం, మన పరమ తండ్రి యొక్క ప్రేమ ఏంటో ఈ వచ్చిన ఆధారాన్ని బట్టి మనం గ్రహించగలుగుతాం. ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి అక్కడ అంటున్నటువంటి మాట ఏంటంటే, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అంటే దేవదూతులు దేవుని కొరకు చేయబడ్డారు. దేవుణ్ణి నిరంతరం కూడా మరి ప్రేస్ చేయటానికి, స్తుతించటానికి దేవదూతలు అనేటువంటి వారు ఏర్పాటు చేయబడ్డారు. కానీ ఆ దేవదూతుల్ని మన కొరకు భూమి మీద మనకి మార్గం చూపించటానికి, మనకి దారి చూపించటానికి దేవదూతల్ని మన కొరకు దేవుడు మరి భూమి మీద మన యొక్క బాధ్యత నిమిత్తం వారికి అప్పగిస్తూ ఉన్నాడు. మన ముందు దేవదూత వెళుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకిస్తున్నాడో, ఎంత గొప్ప విలువ మనకి దేవుడు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటిది నీవు నేను గ్రహించాలి. మన ముందు ఈ 2025వ సంవత్సరంలో దేవుని యొక్క దూత మన ముందు వెలుచూ ఉన్నాడు. ఈ మొదటి మాసం నుంచి కూడా, ఈ దినం నుంచి కూడా దేవుడు నీ ముందు దేవుని యొక్క దూతను నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవ తలంపు, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును. అతడు నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరచును. ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి భావము. నీ ముందున్నటువంటి దారి ఎలాంటి దారో, అది గుంటలు కావచ్చు, అది మెరకలు కావచ్చు, లోయగా కావచ్చు, లోతుగా కావచ్చు, ఆ మార్గం ఎలా ఉందో, ఒకవేళ అనుకూలంగా ఉందో, అస్తవ్యస్తంగా ఉందో, కానీ దేవుడు తన దూతకు చెప్తున్నాడు, ఆ మార్గాన్ని నీవు సిద్ధపరచాలి. తిన్నని మార్గం, అది చక్కటి మార్గంగా నీకు తెలియపరిచే, నీకు హాని లేకుండా నీవు నడకకి, నువ్వు ముందుకు సాగటానికి, నీ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా, ఆటంకకరంగా లేకుండా ఉండే విధంగా ఆ మార్గం సిద్ధపరచబడుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డ, దేవుడికి మన పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు గొప్పవి, ఆయన ప్రణాళికలు గొప్పవి, ఆయన ప్రేమను మరి వర్ణించలేనటువంటి అతీతమైనటువంటి ప్రేమ మన పట్ల దేవునికున్నది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నీ ముందు దేవుడు తన దూతను నడిపిస్తూ ఉన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ ముందున్నటువంటి మార్గాన్ని సరైనటువంటి రీతిలో స్థిరపరచబోతున్నాడు. భయపడాల్సిన పని లేదు, అధైర్యపడాల్సిన పని లేదు, నిరుత్సాహపడాల్సిన పని లేదు, నీరసించిపోయి ఏమో ఎలా ఉండిద్దో అని అనుకోవద్దు. నీ ముందు దేవుని దూత నడుస్తూ ఉన్నాడు. అట్టి రీతిగా ఈ మాసమంతా కూడా దేవుడు తన కృపాక్షేమములతో నడిపిస్తూ బలపరచునుగాక. ఆమెన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యుడు బాబు జాన్ సుధాకర్ గారికి
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి బర్త్డేస్ దేవుడు తన జీవితంలో ఇంకా అనేకం అనుగ్రహిస్తూ సామెతల గ్రంథం 9:11 ప్రకారం నా వలన నీకు దీర్ఘాయువును నీవు జీవించు సంవత్సరం అధికమవుతాయని సెలవిచ్చినట్లుగా దేవుని యొక్క కృప చొప్పున దేవుడు సుధాను ఆ రీతిగా దీవించునుగాక. ఆమేన్. దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని, ప్రేమించావే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన మీకు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మిక తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టడమే మాత్రమే కాకుండా మా ఎడలనైనా మీకున్నటువంటి సంకల్పాన్ని, మా ఎడల మీకున్నటువంటి ప్రణాళికను ప్రభువా మాకు తెలియపరుచుతున్నటువంటి మీ భరోసా మాటలు బట్టి, వాక్కులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా ముందు నాయన మీ దూతను పంపించుచున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము వెళ్ళేటువంటి మార్గాన్ని స్థిరపరచుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మేము మా మార్గం, మా దిశ ఏంటో తెలియనటువంటి స్థితిలో ఉన్నాం. మేము ఒకవేళ దారి ఎక్కడ తొలగిపోతామో, తప్పిపోతామో అని చెప్పేసి మాకు ముందు మీ దూతను పంపిస్తున్నారు. మేము వెళ్ళేటువంటి మార్గం నాయన మాకు ఇబ్బందికరంగా, అది గుంటలుగా, అది లోయలుగా, ఎత్తుగా, అయ్యా మాకు ఇబ్బందికరంగా మా మార్గంలో ఉంటుందేమో అని చెప్పేసి మీరు మార్గాన్ని సిద్ధపరుచుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు నాయన భావాన్ని మేము గుర్తిరుగుతున్నా తండ్రి. అయ్యా మీ యొక్క ప్రేమను మేము గ్రహిస్తున్నా తండ్రి. ముందుకు సాగేటువంటి కృపలు స్థిరపరచండి. ఈ ఉదయం నాయన TLC అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు నడిపించబోతున్నందుకు, బలపరచబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి జాన్ సుధాకర్ బాబుని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డను మీరు కనికరిస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డ నాయన మరి తన పట్ల నా తండ్రి మీ చిత్తాన్ని బయలుపరుస్తూ నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించిన ఆయన ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి వారి తల్లిదండ్రుల్ని, వారి యొక్క తోబుట్టుల్ని మీరు ఆస్వాదించి బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.